కుటుంబం కోసం, వారి కోసం, వారి కుటుంబాల కోసం, వారి బిడ్డల కోసం, ఆత్మీయ జీవితం కోసం, భారతదేశం కోసం, భారతదేశ క్షేమం కొరకు, ప్రపంచ ఉజ్జీవం కోసం, క్రైస్తవుల కోసం, దైవజనుల కోసం, దైవజనరాల కోసం నిత్యము దీవారాత్రములు కన్నీటి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఇదిగో వేలాదిగా ప్రజలు మిమ్మల్ని బెల్లంపల్లి పట్టణానికి ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, మా అందరి పిలుపు ఏంటంటే నీ చరిత్ర మారిపోవాలా. కాబట్టి బంధించబడిన బంధకాలు తెంచేది ఉపవాస ప్రార్థన, పాపిని మార్చేది ఉపవాస ప్రార్థన, పరిశుద్ధునిగా చేసేది ఉపవాస ప్రార్థన, పరిశుద్ధాత్మతో నింపేది ఉపవాస ప్రార్థన. ఇది 10th ఇయర్ బలంగా జరుగుతున్నాయి. రండి, పాల్గొనండి, దేవుని కార్యాలు చూడండి. ఈ ప్రాంగణం అంతా కూడా ప్రార్థన శక్తితో పరిశుద్ధాత్మ వాతావరణంగా మార్చ జీవితాన్ని నుంచి నేను 50 రోజుల ఉపవాస ప్రార్థనలో నుంచి ఆత్మానుసారమైన ప్రార్థనా జీవితాన్ని నేను నేర్చుకోగలిగాను. వాక్యం వింటుంటే ఇక్కడ ఒక నిజమైన కృప ఇక్కడ ఉందని చెప్పేసి, దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి నేను నమ్ముచున్నాను. డైలీ లైవ్లో విన్నది వేరు, మరి డైరెక్ట్ వచ్చి విన్నది వేరండి. ఇక్కడ ఎంతంటే బలమైన ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. రక్షణ లేని వారు కూడా రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు, చాలా అద్భుత కార్యాలు మీ కుటుంబంలో కూడా జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు అయితే చూశారు. అలాంటి అద్భుత కార్యమే నేను చూడాలని ఇక్కడ ఆస్తి వచ్చాను. ఈ మందిరం చుట్టూ, ఇక్కడ ప్రాంగణం చుట్టూ మేము తిరుగుతున్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను దేవుని యొక్క అభిషేకం పొందుకుని వెళ్తాను. నా బంధకాల నుంచి నేను విడుదల పొందుకుంటాను. మొదటి స్థితిలో ఎవరైతే పడిపోయారో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ బలిపీఠాలు కట్టుకోవచ్చు. 24 hours కంటిన్యూషన్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 5 to 6 ప్రేయర్స్, తర్వాత ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు చేసుకోవటం, గ్రూప్ ప్రార్థనలు. ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాకుండా మళ్ళీ చేంజ్ అయ్యి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకుని వెళ్తారు. నేనైతే బాగా ఆశీర్వదించబడ్డాను. నేను లైవ్లో చూస్తేనే అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కన్నులారా చూస్తుంటే తెలిసింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మళ్ళీ రావాలి, లేకుంటే 50 days ఇక్కడనే ఉండాలి అని అనిపిస్తుంది నాకు. చాలా థ్యాంక్స్. ముంబై నుంచి వచ్చిన చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మమ్మీ వాక్యం చెప్తా ఉంటే నిజంగా నాతోనే మాట్లాడుతుందా అన్నట్లుగా అనిపిస్తుంది. అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకొని ఇట్లా ఆనందంతో పరవశం చేస్తున్నారు.